వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండి. మనం ఇప్పుడు ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నాము. క్వశ్చన్ చూసినట్టు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడండి. పై క్రమాన్ని ఉపయోగించి సమూహానికి చెందని అక్షర శైలిని కనుగొని చెందంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. చూడండి, A0+ అండి. A0+ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏ ఉందండి. ఇక్కడ A0 ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది? సేమ్ అనమాట. ఇక్కడ చూడండి 5 లెటర్స్ ఉన్నాయి, గ్యాప్ 5 లెటర్స్. ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. అలా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే MB5 ఉందండి. M ఎక్కడ ఉంది? M ఎక్కడ ఉంది? M ఎక్కడ ఉంది? B ఎక్కడ ఉంది? B ఇక్కడ ఉంది. 5 ఎక్కడ ఉందండి? 5 ఇక్కడ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇవి కూడా చూడండి, ఇది కూడా 5 లెటర్స్ ఉన్నాయి మధ్యలో గ్యాప్లో 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా గ్యాప్లో 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ N చూసినట్లయితే N ఇక్కడ ఉందండి. తర్వాత 3 ఇక్కడ ఉంది. తర్వాత 2 ఇక్కడ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 5 లెటర్స్ గ్యాప్ ఉంది. ఇక్కడ 5 లెటర్స్ గ్యాప్ ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూసుకోవాలి, అట్ ద డేట్ డాలర్ అండి. డాలరు ఇక్కడ 2, తర్వాత ఇక్కడ P అండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ 5 ఉన్నాయి. కరెక్ట్, ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3, 6, 7 ఉన్నాయి. 7 ఉన్నాయండి. 5 ఉండాలి, కానీ ఇక్కడ లేవు. అంటే ఇది అయితే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, 2 మిక్స్డ్ క్వశ్చన్స్ మన ఎగ్జామ్ ఎట్లా వస్తాయో అలా ఇచ్చాము. ఇద్దరు బంధువుల ప్రస్తుత వయసుల మొత్తం ఎంత అంటే 46. 8 ఏళ్ల క్రితం పెద్దవాడి వయసు చిన్నవాడి కంటే రెట్టింపు అంట. 8 years ఎగో ఎంత అండి? పెద్దవాడి వయసు 2 అయితే చిన్నవాడిది 1 అంటాడు. అయితే పెద్దవాడి ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు. ఇది 8 years తర్వాత. 8 years ఎగో ఎంత ఉంటుంది? 8 అంటే 46లో 16 తీసేస్తే అవుతుందండి. 16 తీసేస్తే ఎంత? 30. ఈ 30 అనేది ఏంటంటే ఈ రేషియో అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 15 అవుతుంది కాదు, ఇది 20 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? పెద్దవాడు ప్రస్తుతం ఏజ్ అడిగాడు. ఇది 8 years ఎగో. ఇక్కడ 8 కలిపితే అవుతుందండి 28. ఆన్సర్ ఇది థర్డ్ ఆప్షన్, 28. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పాత నిల్వలను తీసివేయడానికి ఒక వ్యక్తి టీషర్ట్ను ఎంత అండి? 3,420 రూపాయలకు విక్రయించాడు, కొన్నాడు. అయితే కొన్న ధర కంటే అది ఎంత? 43% తక్కువ అంటాడు. అంటే ఎంత? 57కి ఎంత? 3420 అండి. నెక్స్ట్ ఏం అడిగాడు? విక్రయించి దానిలో 10% లాభం పొందాలంటే ఎంతకు విక్రయించాలని అంటే 110కి. ఇక్కడ మనం మొత్తం చేసే బదులు 11 డివిజిబిలిటీ ఉందో లేదో చూస్తే సరిపోతుందండి. ఇది 11 డివిజిబిలిటీ కాదు, ఇది కాదండి, ఇది కాదు. ఇక్కడ చూడండి, ఇది అవుతుంది. ఇలా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేసినా సరిపోతుంది. చూడండి, ఇది 6 అంటే 60 ఏమవుతుంది? 16,66,00 అండి ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డిసెంబర్ నెల ఇచ్చారండి. డిసెంబర్ నెల 2018 నెలలో యొక్క ఏ తేదీల్లో బుధవారం వస్తుంది అని అన్నాడు. డిసెంబర్ 1 అనుకుంటే అయిపోతుందండి. 1 డిసెంబర్ ఏదేది అని కనుక్కుంటే సరిపోతుందండి. దీనికి కోడ్స్ ఉంటాయి. డేట్, మంత్ కోడ్ ఏమవుతుందండి? 6 ప్లస్ ఇయర్ కోడ్ ఏమవుతుందండి? 6. ఇయర్ ఎంత అండి? 18 అవుతుంది. లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. బై 7 తీసుకోవాలండి. ఇక్కడ తీసుకున్నట్టు ఇది 7 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 14 అయితే ఇక్కడ 4 మిగులుతుందండి. 4 18 అయితే ఇక్కడ 1 మిగులుతుందండి. ఇక్కడ 7 అయిపోతే ఇక్కడ ఏముంది? 0 అవుతుంది. 0 అంటే ఏంటండి? శనివారం. అంటే ఫస్ట్ శనివారం అవుతుంది. ఫస్ట్ అనేది శనివారం అవుతే సెకండ్ ఏమవుతుంది? ఆదివారం. థర్డ్ మంగళవారం, అది ఆదివారం. సోమవారం, మంగళవారం, బుధవారం. 5th అనేది బుధవారం అవుతుందండి. 5th అనేది బుధవారం అవుతుంది. 5th బుధవారం స్టార్ట్ చేస్తే 5th ప్లస్ 7 యాడ్ చేస్తే 12, ప్లస్ 7 యాడ్ చేస్తే 19, ప్లస్ 7 యాడ్ చేస్తే ఇది ఒక్కటే ఉందండి. అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడండి. వెన్ డయాగ్రామ్ ఏం ఇచ్చాడు? ఏ ప్రాంతంలో కోచ్కి ప్రాతినిధ్యం వహిస్తుంది? అతడు ఒక క్రీడాకారుడు కాదు కానీ మహిళ కాదంట. మహిళ ఎవరు? వీళ్ళు కాదనమాట. వీళ్ళున్నది ఏది కాదు అంటే ఇది కూడా కాదు. ఈ ఏరియా మొత్తం కాకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి? కోచ్ కావాలి అంటే ప్లేయర్ కూడా కావాలంట. అది ఇది ఒక్కటి చూడండి.
ఇది ఒక్కటి మాత్రం ఉందంటే టీ, సెకండ్ ఆప్షన్ టీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సింప్లిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు 22 - 1/4 ఇలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇది డివైడెడ్ బై ఇక్కడ -16 అవుతుంది. ఇది 16 3 పోతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -5 -3 ఎంత అవుతుందండి? -8 అవుతుంది. -8 ఇక్కడ చూడండి -1/4 ఇక్కడ ఇంటూ అండి. ఇక్కడ ఉంది 4 2s అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 22 + 2 ఏమవుతుందండి? 24. ఆన్సర్ ఇస్ 24, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమండి ఇచ్చిన చిత్రంలో ఖాళీ స్థలంలో సరిగ్గా సరిపోయే ఎంపిక ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడండి. ఇక్కడ ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ ఏది కామన్ ఉంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి అన్నిట్లో కామన్గా చూసుకున్నట్లయితే డాట్ పక్కా ఉందండి. డాట్ అన్నిట్లో డాట్ ఉంది. ఇది తీసుకున్నామంటే ఇది సరిగ్గా ఉండదు. ఇక్కడ చూడండి అన్నిట్లో డాట్ మాత్రం సరిగ్గా ఉంది, అందుకే ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ tan θ ఇచ్చాడండి. tan θ అంటే 7/24. ఇక్కడ ఇది అడిగాడు. tan θ అంటే ఏంటండి? ఇక్కడ చూడండి tan θ అంటే ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ θ ఉంటే ఇది 7 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇదేమవుతుందంటే 25 అవుతుంది. ఇది ట్రిపులేట్స్ అనమాట, 7 24 25. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇచ్చాడు. నెక్స్ట్ tan θ అంటే ఏంటండి? 7/24, అది తీసేసుకోవచ్చు. 7/24. secant θ అంటే ఏంటండి? secant θ అంటే ఇక్కడ ఏంటి 25/24, 25/24 బై sin θ అంటే ఏమొస్తుందండి? ఆపోజిట్ బై హైపోటెనస్ వస్తుంది, అంటే 7/25 ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే -p/28, p/28 అవుతుందండి. ఇక్కడ చూడండి ఇది అవుతుంది. ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం మనం. ఇక్కడ 24, ఇది ఏంటంటే 7 ఇది తీసేస్తే ఎంత అవుతుంది మనకు? 18 అవుతుంది. 18/24 అండి. 18/24 ఇది పైకి వచ్చినట్టు ఏమవుతుంది? 25/7 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -p/28. ఇది 7 4s, ఇది 4 6s, 6 3s, ఏంటండి 75. చూడండి 3 25 అవుతుంది, 75. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ అంటే 75 ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చూడండి కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడండి. ఇక్కడ M ఇచ్చాడు, ఇక్కడ A ఇచ్చాడు, ఇక్కడ K ఇచ్చాడు, I ఇచ్చాడు, N ఇచ్చాడు, G ఇచ్చాడు. దానికి డీకోడింగ్ ఏంటంటే KGMANI ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఇవన్నీ చూస్తే ఇక్కడ ఏంటి -2 అవుతుంది, ఇక్కడ +6 అవుతుంది, ఇక్కడ +2 అవుతుంది, ఇక్కడ -7 అవుతుంది, +7 అవుతుంది. ఇది వర్కౌట్ కావట్లేదు, ఇది సరిగ్గా లేదు. ఇక్కడ చూసినట్లయితే మనం చూడండి కొంచెం అబ్జర్వ్ చేస్తే చూడండి చేంజ్ అవుతున్నాయి, ఇలా చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి ఇది చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇలానే తీసేసుకున్నాడు. ఇక్కడ ఏ ఉన్న దగ్గర G తీసేసుకున్నాడు, G ఉన్న దగ్గర ఏ తీసేసుకున్నాడు, ఇలా చేశాడండి. సేమ్ దాన్ని కూడా అలా చేసాడు. CAPETO అండి. ఇక్కడ తీసుకుంటే ఈ రెండు చేంజ్ కావాలి, అంటే ఇక్కడ P రావాలి, ఇక్కడ C రావాలి, ఇక్కడ లాస్ట్లో O ఉంది కదండి, ఆ O మధ్యలో రావాలి. అంటే ఇక్కడ POC ఏదో చూడండి, POC ఇది లేదు, ఇక్కడ POC ఉందండి, ఇక్కడ POC లేదు. ఇది ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏముంది? ATE AET ఉంది. ఇక్కడ చూడండి ఇది ఎట్లా రావాలి? ఇది T ఎలాగ ఉందో T ఎగ్జాక్ట్ ఇలానే ఉండాలండి. ఇక్కడ E అనేది ఇటు వెళ్ళాలి, ఈ ఇక్కడ రావాలి. O అనేది ఎక్కడికి వెళ్ళాలి? O అనేది కదండి, ఆ A అనేది ఇక్కడికి వచ్చేసేయాలి. O ప్లేస్లో A రావాలి, అందుకే ఇలా ఉందండి. ఇక్కడ చూసినట్టయితే ATE లాస్ట్లో ఉండాలి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ డాట్ ఇక్కడ సైడ్ ఉంటుందండి, ఈ డాట్ ఇక్కడ సైడ్ ఉంటుంది, ఇది ఇటు రావాలి, ఇటు వచ్చేసి ఉన్నది చూడండి. ఈ డాట్ ఇక్కడే ఉంది, ఇది ఇటు సైడ్ వచ్చింది, ఇది కూడా ఇటు వెళ్తుందండి, ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది ఒక్కటే ఆప్షన్ ఉందండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడండి ఖాళీ స్థలం ఇచ్చాడు. ఇక్కడ సిరీస్ ఇచ్చాడండి, సిరీస్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒకటి మిస్ అయింది, ఇక్కడ ఒకటి మిస్ అయింది,
నెక్స్ట్ ఇక్కడ 2 మిస్ అయ్యాయి. నెక్స్ట్ ఏం అవ్వాలి? నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది మిస్ అయింది, ఇది మిస్ అయింది, దాంతో పాటు ఇది మిస్ అయింది. అంటే ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ 3 మిస్ అవ్వాలి. మిగతా అన్నీ ఉండాలండి. ఇక్కడ 3 మిస్ అయ్యి మిగతా ఉండి. ఇక్కడ చూడండి మిగతా 3 మిస్ కాలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ అలా లేదు. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్లో ఇక్కడ చూడండి ఈ ఆప్షన్లో ఉందండి. ఏ ఆప్షన్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దిగువన ఇచ్చబడిన భిన్నం పునరావృతం దశాంశంగా దారి తీయదు. పునరావృతం కాదనమాట. పునరావృతం కాకుండా వెంటనే అయిపోద్ది అనమాట. ఇక్కడ చూసినట్లయితే అది క్యాలిక్యులేట్ చేయాలండి. ఇది 1/8. నార్మల్గా ఇది చూసినట్లయితే 1/7 వస్తుంది. 7 అంటే 0.1. ఇక్కడ 10 అవుతుంది. 10 అయితే ఏమవుతుంది? ఇక్కడ 100 అవుతుంది. 100 అంటే 7 1s 7 వస్తుంది. ఇక్కడ 3 మిగులుతుంది. 7 4s ఇలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుందండి. ఇక్కడ చూడండి ఇది చూడండి ఇది వెళ్ళిపోద్ది 1/8. 8 అంటే ఏమవుతుందండి? 0.125 ఇది వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ పోతుంది. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంటుంది. ఇది కూడా అంతే అండి. ఇది కూడా 3/28 అలా ఇది కూడా ఎక్స్టెండ్ అవుతూనే వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్టెండ్ అవుతుంది. అందుకే ఇది ఒకటే అండి ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయేది అనమాట. ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చాడు 4 to 8 6 9 ఇది ఇచ్చాడండి. ఇక్కడ ఏమంటే 9 మరియు 5 స్థాన విలువల మధ్య భేదం అంట. స్థాన విలువలు అంటే ఇది ఎక్కడ ఉంది? 9 ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ముందు ఎన్ని ఉన్నాయండి? 90,000 అనమాట. ఇది 90,000. మిగతా జీరోస్ తీసుకోవాలి. 90,000 5 ఎక్కడ ఉందండి? 5 ఇక్కడ ఉందండి. లాస్ట్ ఇక్కడ 5. వాటి భేదం అడిగారంటే ఇక్కడ మైనస్ చేస్తే సరిపోతుందండి. అక్కడ ఏమవుతుంది? 89,995 అవుతుంది. ఆప్షన్ చూసినట్టు థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మెన్సురేషన్ నుంచి ఇచ్చాడండి. ఒక రాగి తీగ చతురస్ర రూపంలో వంగినప్పుడు ఎంత ఉందండి? 121 సెంటీమీటర్స్ ఉందండి వైశాల్యం కలిగి ఉంది. అయితే అదే తీగ వృత్తం రూపంలో వంగి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ స్క్వేర్ ఉందండి. ఈ స్క్వేర్ని వృత్తం చేసినామంటే దీనిది ఏంటిది? దీని ఏమంటారు? దీని 4a ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి? 2πr అవుతుంది. అలా అనమాట. దీని ఎంత పెరిమీటర్ ఉందో దీనిది అంతే ఉంటుంది అనమాట. చూసినట్టు ఏ స్క్వేర్ ఇచ్చాడండి. ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 121 ఇచ్చాడు. అంటే ఏమవుతుంది? 11 అవుతుంది. మన వృత్తం యొక్క వైశాల్యం అడిగాడు. ఇవి రెండు ఈక్వల్ చేస్తే సరిపోతుందండి. 4 × 11 ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2 × 22/7 × r అండి. ఇక్కడ r వాల్యూ అనుకుంటే సరిపోతుంది. 4 11 2s 2 2 4 4 వెళ్ళిపోతుందండి. r ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 7 అవుతుంది. 7 అవుతే నెక్స్ట్ ఏం అడిగాడు? πr² కావాలండి. వైశాల్యం ఎంత? πr². π అంటే πr² అండి. πr². π అంటే ఏంటండి? 22/7 × 7 × 7 అండి. ఇక్కడ 7 7 క్యాన్సిల్ అయితే 22 × 7 ఎంత అవుతుందండి? లాస్ట్లో 4 ఉంటే సరిపోతుంది. లాస్ట్ డిజిట్ చూడండి. 150. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? x² + ax + b అనేది x - 1తో భాగించినప్పుడు శేషం 15 వస్తుందంటండి. అంటే x = ఏమవుతుందండి? 1 అవుతుంది. ఆ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఏమైంది? 1² అంటే 1 వస్తుంది. a + 1 అంటే a వస్తుంది. ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? శేషం అంటే ఇదిగా 15 ఇది తీసుకోవాలండి. 15 ఇక్కడ ఏమవుతుంది? a + b ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 14 అవుతుంది. అటు మాట వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చిందండి. నెక్స్ట్ చూడండి. మరి x² + bx + a అండి. అది x + 1తో భాగించినప్పుడు శేషం అవుతుంది -1 వస్తుందంటండి. ఇక్కడ చూడండి. ఇక్కడ -1 అప్లై చేయాలి. x = ఎంత అండి? -1 అప్లై చేయాలి. -1 అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? x² అంటే -1 అంటే 1 ప్లస్ -b + a ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1. ఇక్కడ ఏమవుతుంది? a - b ఇజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. a - b ఇజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఈ రెండింటిని క్యాన్సిల్ చేసిన బీబీ క్యాన్సిల్ అవుతున్నాడు. బీబీ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది? 2a ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 12 అవుతుంది. 14 నుంచి 2 తీసేస్తుందంటే 12 అవుతుంది. a ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇక్కడ 6 a ఇజ్ ఈక్వల్ టు 6 వచ్చిందంటే 14లో a ఇజ్ ఈక్వల్ టు 6 వచ్చిందంటే మిగతాది ఏమవుతుందండి?
మిగతాది ఏమవుతుందండి 8 అవుతుంది. అంటే b = 8. అంటే ఇక్కడ ఏమిచ్చాడు a² + b² అడిగాడండి. a² + b² అంటే ఇక్కడ 6² 6² + 8² చూడండి 36 విలువ. ఇక్కడ 36 + 64 ఏమవుతుందండి 100 అవుతుంది. చూడండి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి a - 1/a = 1 అయినప్పుడు a² + 1/a² వాల్యూ ఎంత అని అడిగాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ a - 1/a = 1 ఇచ్చినట్లయితే అంటే 1 కాకపోతే మనం ఇక్కడ x అనుకుందాం. x ఇచ్చినట్లయితే a² + 1/a² ఏమవుతుందంటే x² + 2 అవుతుందండి. ప్లస్ అంటే ఇది x ఆ స్క్వేర్ + 2 అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏముంది x ప్లేస్లో ఏముందండి 1 1² + 2 అంటే ఏమవుతుందండి ఇప్పటికి ఇక్కడ 3 అవుతుందండి. అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రకటనలు ఊహలు ఇచ్చాడండి. వాదన ఇచ్చాడు. ఏంటి ఫస్ట్ వాదన? నగరంలో నీటి సంక్షోభం కారణంగా పౌరులందరూ తమ నీటి వినియోగాన్ని 20% తగ్గించాలని అధికార యంత్రాంగం కోరిందంటాడు. ఇక్కడ వాటర్ రిసోర్స్ సరిగ్గా లేక పౌరులందరూ ఏం చెప్పింది వినియోగాన్ని తగ్గించుకోమని చెప్పింది అంటాడు. గవర్నమెంట్ చెప్పింది. అయితే ఊహలు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? అట్లా చెప్తే ఏమనుకుంటారు? అది తగ్గిస్తారు జనాలు అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది పౌరులు తమ నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అదే కానీ వాళ్ళు కూడా చెప్పింది తగ్గించుకోవచ్చు కాబట్టి తగ్గించుకోవచ్చని గవర్నమెంట్ చెప్పింది మనకు. నెక్స్ట్ చూసినట్లయితే కరెక్ట్ అవుతుంది. సెకండ్ చూసినట్లయితే చాలా మంది కార్యకర్తలు అధికారం ద్వారా ఈ సలహాను వ్యతిరేకించవచ్చు. ఇది ఎందుకు వచ్చిందండి? వ్యతిరేకించవచ్చు అని వాళ్ళు ఎట్లా అనుకుంటారు? వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళు అసలు ఆ బిల్ పెట్టరు కదండి, అట్లా చెప్పరు కదండి వాళ్ళు. అందుకే అది కాదండి, ఓన్లీ 1 అనమాట. ఊహ ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చాయండి? ప్రశ్న పటంలో ఇవ్వబడిన శ్రేణిలో సమాధాన బొమ్మ అనమాట. ఎంపిక పూర్తి చేయండి అని ఇచ్చాడు. ఇక్కడ దీనికి ఇదండి, దీనికి ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ చూడండి దీనికి పెయింట్ వేశారు. ఇక్కడ పెయింట్ లేదు, ఇక్కడ పెయింట్ వేశారు. ఫస్ట్ చూడండి ఇక్కడ పెయింట్ లేకుండా రావాలి మనకు. ఇక్కడ పెయింట్ లేకుండా ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదండి. ఇక్కడ ఏముంది డిఫరెన్స్? ఈ యారో ఇటు తిరిగింది, యారో ఇటు వెళ్ళింది. చూడండి ఇక్కడ ఏముంది? యారో సేమ్ ఉంది కానీ కలర్ వచ్చింది అనమాట. యారో ఇటున్నది ఇటే ఉండాలి కానీ కలర్ రావాలి. ఎగ్జాక్ట్ చూడండి కలర్ వచ్చింది. అది కాకుండా ఇది చూడండి, ఇది ఇటున్నది ఎగ్జాక్ట్ ఇటు సైడ్ వచ్చేసింది అండి, ఇటు వచ్చేసింది అంటే ఇటున్నది ఏం కావాలి? ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చేసి ఇలా రావాలన్నమాట. ఏ ఇలా రావాలి. ఇక చూడండి సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉండాలి, ఇది లేదండి. ఓన్లీ టూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భిన్నాలు ఇచ్చాడండి. భిన్నాలు ఇచ్చేసి వాటి యొక్క కాసాగా అడిగాడండి. భిన్నాలు ఇచ్చినప్పుడు వాటి కాసాగా ఏమవుతుందంటే ఇప్పుడు a/b c/d ఇచ్చాడు అనుకో, వీటి కాసాగా ఏమవుతుంది? కాసాగాడు అనుకో పైన ఏసీల కాసాగు తీసుకోవాలి. అంటే పైన కాసాగు తీసుకోవాలి, కింద గాసాబా తీసుకోవాలండి. కింద వాటి గాసాబా తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనం చూసుకున్నట్లయితే 4/5 ఇక్కడ 2/3 ఇక్కడ 5/7 అండి. ఇక్కడ 5ది 4ది 5ది ఎల్సిఎం ఎంత అవుతుందండి? 20 అవుతుంది. 20. వీటి చూడండి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి? ఇవన్నిటికీ ఒకే దాంతో డివిజిబుల్ కావండి, అందుకే 1 వస్తుంది ఇక్కడ. అంటే 20 ఆన్సర్ రావాలంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడండి, ఒకటి ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు, ఒకటి ఖాళీ ఇచ్చాడండి. ఇక్కడ 1 ఇచ్చాడు, ఇక్కడ ఎంటీ ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడండి. 11 మరియు 13 కారణాంకాలు కలిగి ఉండే తప్పిపోయిన అంకెని కనుగొనండి. ఈ రెండింటి కారణాంకాలు అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అవుతుందండి. ఇక్కడ 13 11 ఎంత అండి? 1 4. ఇక్కడ చూడండి 1 ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఇక్కడ 3 ఉంది, కావాల్సింది ఏంటంటే 4 మాత్రం. ఈ ప్లేస్లో ఏముండాలి? 4 ఉండాలి. ఇంకా ఫోర్త్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన ప్రశ్నను పరిగణించండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంట. ఏమిచ్చారు? ఈ సహజ సంఖ్యలు ఏంటి? XYZ అండ్ U మరియు Vలలో సరి సంఖ్యలు ఏవి అని అడిగాడు. వీటిలో సరి సంఖ్యలు ఏవి అని ఇచ్చాడు.
అడిగాడు. అయితే ఈ 2 ప్రకటన ఏమిచ్చాడు? ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ దాంట్లో ఏది కరెక్ట్ అవుతుందని అడిగాడంట. ఇక్కడ చూడండి. ఎక్స్, వై, జెడ్, యు అండ్ వీలు వరుస సంఖ్యలని ఇచ్చాడండి. వరుస సంఖ్యలని ఇచ్చాడు ఒక డన్. వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు అవి ఏవి అనుకోవాలని క్లారిటీ లేదు. ఏవి వరుస సరి సంఖ్యలు అవుతాయని తెలియదు మనకి ఎగ్జాక్ట్‌గా. సెకండ్ చూడండి. జెడ్ అనేది బేస్ సంఖ్య అంటండి. ఇక్కడ చూడండి జెడ్ అనేది బేస్ సంఖ్య అయితే దాని తర్వాత వచ్చేది ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. ఇది సరి సంఖ్య అవుతుంది. ఇది బేసి సంఖ్య అయితే సరి సంఖ్య అవుతుంది. మళ్ళీ ఇది ఏమవుతుంది? ఇది సరి సంఖ్య అవుతుంది. అంటే ఇక్కడ సరి సంఖ్యలు ఏమవుతాయంటే వై సరి సంఖ్య అవుతుంది. యు సరి సంఖ్య అవుతుంది. ఇవి సరి సంఖ్యలు అన్నమాట. ఇక్కడ బేస్ సంఖ్యలు ఏమని చెప్పాడు? ఇక్కడ చూడండి ఎక్స్ బేస్ సంఖ్య అవుతుంది. జెడ్ అవుతుంది. నెక్స్ట్ వి కూడా అవుతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే నార్మల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడ ఉంది 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చాడండి. ఇది బేస్ సంఖ్య అన్నాడు. దీని తర్వాత ఏమొస్తుందండి? సరి సంఖ్య వస్తుంది. ఈవెన్ నెంబర్ వస్తుంది. తర్వాత ఆడ్ నెంబర్ వస్తుంది. తర్వాత ఈవెన్ నెంబర్ వస్తుంది. తర్వాత ఆడ్ నెంబర్ ఇలా అన్నమాట. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది కదండి. రెండింటిని మిక్స్ చేస్తేనే మనకు సరి సంఖ్యలు ఏవని క్లారిటీగా వచ్చిందండి. అందుకే 1, 2 కలిపి సరిపోతాయి అంటే ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింద చిత్రం శ్రేణి ఇచ్చాడండి. అది చేయమన్నాడు. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఇక్కడ 8 ఇచ్చాడండి. ఇక్కడ 8 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఇచ్చాడు. ఇక్కడ 3 ఇచ్చాడు. ఒకటి తగ్గించాడు. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఈ రోలో తగ్గుతుంది. నెక్స్ట్ ఈ రోలో తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఏ రోలో తగ్గాలంటే పైన ఉన్న రోలో తగ్గింది. నెక్స్ట్ కింద ఉన్న రోలో తగ్గాలి. అంటే ఇక్కడ 2 ఉండాలి. ఇక్కడ 2 ఉండాలి. మొత్తం 4 ఉండాలండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ 4 ఉన్నాయి ఎగ్జాక్ట్‌గా. ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఉండొద్దు అసలు. ఇక్కడ లేవండి. ఓన్లీ సి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యక్తి తన సాధారణ వేగంతో 4/5 వంతు ప్రయాణించినప్పుడు వేగం ఎంత అండి? 4/5 వంతు. అయితే కాలం ఏమవుతుంది? దానికి రివర్స్ అవుతుందండి. కాలం ఏమవుతుంది? 5/4 అవుతుంది. ఇక్కడ ఏమిచ్చాడు? 15 నిమిషాలు ఆలస్యం అవుతుందంటండి. ఎంత? ఇక్కడ 1 డిఫరెన్స్ ఉంది. 1కి ఎంత? 15 మినిట్స్. అయితే అదే దూరాన్ని పూర్తి చేయడానికి అతనికి సాధారణ సమయం ఎంత పడుతుంది? సాధారణంగా ఎంత పడుతుందండి? 4 పార్ట్స్‌కి ఎంత అవుతుందండి? 15 4 ఎంత? 16 మినిట్స్. 60 మినిట్స్ అంటే 1 అవర్ పడుతుందండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గడియారం క్లాక్స్ ఇచ్చాడండి. 9:30కి సరి అయిన దర్పణం మిర్రర్ ఇమేజ్ అడిగాడండి. అప్పుడు టైం ఎంత అవుతుంది అని అడిగాడు. 9:30 అప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ 11:60 నుంచి మైనస్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఎంత అండి? 9:30 ఇక్కడ 30 వస్తుంది. ఇక్కడ తీసేసినట్టయితే 2 వస్తుందండి. ఇక్కడ ఎంత? 2:30 ఆన్సర్. అంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రకటనలు ఊహలు ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి. శ్యామ్ గీతతో చెప్తున్నాడంటండి. ఏం చెప్తున్నాడు? శ్రీలంక చేరుకోవడానికి గాలి మరియు నీటి ద్వారానే మార్గాలు ఉన్నాయి. గీతకి ఏం చెప్పాడు? శ్రీలంక వెళ్ళాలంటే వాటర్ రిసోర్స్ గాలి ద్వారా మాత్రం అంటే ఫ్లైట్లో కానీ షిప్లో కానీ వెళ్ళొచ్చు అని చెప్పాడంటండి. ఇక్కడ ఏం చెప్పాడు? నెక్స్ట్ ఊహలు ఏముంటాయి? వీళ్ళు ఏం చెప్పాడో దానికి తను ఏం ఊహిస్తున్నానని మాత్రం ఉండాలండి. మనం సొంతగా ఊహించుకోవద్దండి. గీతకు శ్రీలంక వెళ్ళడం ఇష్టం. గీతకు శ్రీలంక వెళ్ళడం ఇష్టం అని ఎక్కడ చెప్పాడండి? గీతకు శ్రీలంక వెళ్ళడం ఇష్టం అని ఏం చెప్పలేదు కానీ మనకి ఇక్కడ వెళ్ళాలంటే ఇలా ఉంటుందని చెప్పాడు కానీ వెళ్ళడం ఇష్టం అని చెప్పలేదు క్లారిటీ ఎగ్జాక్ట్ మాట. శ్యామ్ ప్రకటనలకు ప్రజలకు సహాయం ఇవ్వడం ఇష్టం, సలహాలు ఇవ్వడం ఇష్టం అంటాడు. సలహాలు ఇవ్వడం ఇష్టం అని ఇక్కడ మెన్షన్ చేసేయడానికి లేదండి. అందుకే 2 ఇక్కడ నా లాస్ట్ ఆప్షన్ అంటే చూద్దాం. ఇక్కడ వచ్చింది 2 అవాక్యమైనవి. 1 మరియు 2 అవాక్యమైనవి అవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ప్రకటనలు ఇచ్చాడండి. ఏది సరిపోతుంది నిర్ణయించండి అని అన్నాడు. నమితకు స్వాతికి సంబంధం ఏంటి? నమితకు స్వాతికి సంబంధం ఏంటి అని ఇచ్చాడండి. ప్రకటన 1. నమిత వాళ్ళ తల్లి. ఇక్కడ నమిత అండి. నమితకు ఒక తల్లి ఉంది. తల్లికి స్వాతి భర్త ఒక్కడే కొడుకు అంటండి. అయితే ఇక్కడ వస్తాడు మన కొడుకు కదా, స్వాతి భర్త అంటండి. స్వాతి ఇక్కడ వస్తుంది.
అయితే ఇప్పుడు వీరిద్దరికి రిలేషన్ క్లారిటీ వస్తుంది కదండి. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ వదిన అవుతుంది. ఇక్కడ వస్తుంది కదండి. ఇక్కడ ఇండివిజువల్గా ఇది ఒకటి వస్తుంది. ఇక్కడ చూద్దాం. స్వాతి సోదరుడు, స్వాతి వాళ్ళ సోదరుడు నమిత భర్త బంధువు అంట. ఇప్పుడు స్వాతి ఉందండి, స్వాతి వాళ్ళ సోదరుడు నమిత భర్తకు బంధువు. ఇతను నమిత భర్తకు బంధువు అంటండి. బంధువు అంటే ఏ బంధువు అనుకోవాలి, ఏమవుతాడు అనుకోవాలి, అసలు మనం ఏం క్లారిటీ లేదండి. ఇది తీసుకోవాలి. అందుకే ఓన్లీ వన్ మాత్రమే సరిపోతుంది, ఒకటి మాత్రమే సరిపోతుంది. కింద ఉందండి ప్రశ్న, ఒకటి మాత్రమే సరిపోతుంది, రెండు సరిపోదు. ఇదో లాస్ట్ ఆప్షన్ అండి, ఈ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దీపాలు ఏంటండి, దీపాలి కప్పు సెట్లు తీసుకున్నారంటండి. ఎంతకు 375 రూపీస్ కొన్నారు. అయితే పాత స్టాక్లను క్లియర్ చేయడానికి ఎంత, 345 రూపీస్ క్లియర్ చేయడానికి తర్వాత దాన్ని విక్రయించాల్సి వచ్చిందంటండి. ఇప్పుడు ఎంత నష్టం అన్నాడు. కొన్నది ఇంతకు 375 కొన్నారు, 345 రూపీస్కి అమ్మారంటండి. ఎంత నష్టం, దీని డిఫరెన్స్ ఎంతండి, 30 రూపీస్. ఎంతకు కొన్నాడు తను, 375 రూపీస్. అయితే పర్సెంట్ కావాలంటే 100. ఇక్కడ చూడండి, 15 2 15 2 15 5 25 4 4 2 ఎంత అండి, 8% ఏంటిది, నష్టం. ఇంకోటి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడండి. 1 2 3 మల్టిప్లై చేస్తే 3 5 6 చేస్తే 4 3 7 8 ఇచ్చాడు. అయితే పాయింట్స్ ఇచ్చాడండి. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాడు, ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాడు. ఇక్కడ 2 3 ఏమవుతుందండి, ఇక్కడ 2ని ఇట్లా ఇచ్చాడు అనుకో, 2 3 చేస్తే ఎంత అండి, 6. అంటే 6 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండాలి. ఇక్కడ చూడండి 2 ఉంది, ఇది కాదండి. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి, ఇది కాదండి. ఇక్కడ చూడండి 5 ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ చూడండి 6 ఉన్నాయి, ఇది. ఇలా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది ప్రకటనను నిర్ధారణలు ఇచ్చాడండి. ప్రకటన ఏమిచ్చాడు, పండుగ సమయంలో బస్సు టికెట్లు దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఫెస్టివల్స్ అప్పుడు పండుగలు, ఇప్పుడు సంక్రాంతి అయినా దసరా అయినా ఉండవని అలా చెప్పాడంట. నిర్ధారణ ఏంటిది, పండుగ సమయంలో ప్రయాణం చేయవద్దని ప్రజలను సూచించాడు. ఫెస్టివల్స్ అప్పుడు బస్సులు దొరకవని చెప్పారు, కానీ ఇలా ప్రయాణం చేయొద్దని ఎవరు చెప్పారండి, అది చెప్పలేదు, దాంట్లో మెన్షన్ చేయలేదు మనకు. అందుకే అది కరెక్ట్ కాదు. సెకండ్ వన్ చూసినట్టయితే పండుగ సీజన్లో ప్రభుత్వం మరిన్ని బస్సులను తీసుకురావాలి, టికెట్ దొరకడం లేదు, ప్రజలు వాపోతున్నారు. అయితే పండుగ సీజన్లో ప్రభుత్వం మరిన్ని బస్సులను తీసుకొని రావాలి అని అంటున్నారండి. ఇది చూడండి, ఇది వర్కౌట్ అవుతుంది. ఆ టైంలో బస్సెస్ ఎక్కువ తీసుకొస్తే ఇంకా దొరుకుతుంది కదండి, అది బెటర్. నెక్స్ట్ సెకండ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడండి, అది ఫుల్ఫిల్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, ఇవన్నిటిలో కామన్గా ఏం చూసినట్లయితే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, అంటే 3 స్క్వేర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 ఇవి ఉన్నాయి, 3 డ్రాప్స్ అనమాట, ఇవి ఉన్నాయి. వాటి పైన చూడండి ఒకటి ఇది ఉంది, ఒకటేమో స్క్వేర్ షేప్, ఒకటేమో ట్రయాంగిల్, ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇదొకటి సేమ్, ఇక్కడ కూడా సేమ్ షేప్ రావాలండి, అన్ని సేమ్ షేప్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి సర్కిల్ వచ్చింది, దీనికి ట్రయాంగిల్ వచ్చింది, ఇంకేం రావాలి, స్క్వేర్ రావాలి, స్క్వేర్ ఉండాలి. పైన స్క్వేర్లు ఏమో ఉన్నాయండి, పైన స్క్వేర్లు చూసినట్లయితే ఇంకో ఇది ఉంది, ఇది ఒక్కటి లేదండి, మిగతా 3 ఉన్నాయి. వీటిలలో ఏదని చూసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ చూడండి, ఈ కాళ్ళు, ఇవి డాట్స్ ఇవి 3 ఉన్నాయి, 3 ఇచ్చాడు. ఇవి చూడండి, ఈ కాళ్ళు ఇలా ఉన్నాయి, ఇవి 3 ఇచ్చాడు. అట్లాంటప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి రావాలండి. ఇక్కడ నార్మల్గా ఏం రావాలి, నార్మల్ డాట్స్ రావాలి. నార్మల్ డాట్స్ ఉన్నాయండి, ఇది ఇలా. ఇక్కడ చూడండి, అందులో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చాడు, ఇలా ఉన్నాయి, 3 ఉన్నాయి అనుకోండి, అవి తీసేసుకోవచ్చు. ఇలా ఒకటి ఇచ్చాడు, అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో కూడా ఇచ్చాడు, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ కూడా ఇచ్చాడు. అలాంటప్పుడు ఇదే అవుతుంది, ఇది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 4 సంఖ్యలు ఏంటండి, WXYZ 6వ క్రమంలో అమర్చబడ్డాయి అంటండి. 6వ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అనమాట. అప్పుడు కనిష్ట 3 సంఖ్యల సగటు ఎంత అంది, 18. అంటే ఏంటిది, కనిష్ట 3 సంఖ్యలు అంటే WXY, ఇవి కనిష్టం అనమాట. వీటి సగటు ఎంత, 18 అనమాట.
మనకు మొత్తం కావాలంటే 18x3 కావాలండి. 18x3 ఎంత అండి? 54. ఇక్కడ చూడండి, గరిష్ట 3 సంఖ్యల సగటు అంటే గరిష్టం అంటే ఈ 3 గరిష్టంగా ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? ఎక్స్, వై, జెడ్ వీటి సగటు ఎంత? 22. 22 × 3 ఎంత అండి? 66. అయితే సమాచారం యొక్క వ్యాప్తి ఎంత అని అడిగాడండి. వ్యాప్తి అని అంటే దీంట్లో అంటే పెద్దది. వ్యాప్తి అంటే పెద్దది మైనస్ చిన్నది అనమాట. పెద్దది మైనస్ చిన్నది చేస్తే దాన్ని వ్యాప్తి అంటారు అనమాట. దీంట్లో పెద్దది ఏంటంటే జెడ్, దీంట్లో డబ్ల్యూ. ఈ రెండింటిని మైనస్ చేసామనుకో, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్వై క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మిగిలేదు అదే కండి, వై మైనస్ జెడ్ మిగులుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ 12. ఇదే అండి వ్యాప్తి అంటే. ఇంకా 12 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక మిశ్రమం ఇచ్చా అండి, ఇసుక మరియు కంకర. ఇసుక మరియు కంకర ఏమండి? ఇది ఇసుక, ఇది కంకర. ఏంటి? 17:8 ఇచ్చాడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? కాగా కంకర మరియు సిమెంట్ ఇచ్చాడండి. ఇక్కడ కంకర, ఇక్కడ సిమెంట్ అండి. సిమెంట్ ఏమి ఇచ్చాడు? 6:17 ఇచ్చాడు. అయితే మిశ్రమంలో ఇసుక మరియు సిమెంట్ మధ్య నిష్పత్తి అని అడిగాడు. సో ఇసుక మరియు సిమెంట్ మధ్య నిష్పత్తి ఈ అడిగాడండి. అట్లయితే ఏముంది? ఇలా తీసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ 6:17 తీసేసుకుంటే అయిపోతుంది. ఈ మూడింటిని చేస్తే అయిపోతుందండి. ఇది పక్కకు పెట్టేసి అంటే 17 6 అంటే 17 × 6 ఇలా తీసుకుని 8 × 6 ఇక్కడ అండి 17 × 8. ఇక్కడ ఏమడిగాడండి? ఇసుక. ఇసుక అంటే ఇది. ఇసుక అంటే ఇదండి. ఇసుక అంటే ఇది. మనం ఏమడిగాడు? సిమెంట్ అంటే ఇదండి. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుందండి. ఏంది? 17 × 6 17 × 8. 17 క్యాన్సిల్ అవుతుంది. 2 3s 2 4s అంటే 3:4 అవుతుందండి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ ఏమడిగాడు? వర్గమూలం అడిగాడండి. దీనికి వర్గమూలం కావాలంటే మనం లాస్ట్ తీసుకుందామండి. లాస్ట్ 9 రావాలంటే దేంతో చేస్తే 7² చేస్తే 9 అవుతుంది. 7² 49 అంటే 9 వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 3² చేసినా 9 వస్తుంది. అంటే లాస్ట్లో 3 అని ఉండాలి, 7 ఉండాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది, రాదండి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 60² అంటే 3600 పైన వస్తుందండి. ఇక్కడ నుండి 3200 మాత్రమే. అలాంటప్పుడు 6 కాదండి, 63 కాదు. ఇక్కడ చూడండి 67 అంటే ఎట్లా అవుతుందండి? ఇక్కడ 57 మాత్రం అవుతుంది. ఇలా అండి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇచ్చిన ప్రశ్న పరిగణించండి మరియు ప్రశ్నకు సంబంధించి ఇవ్వబడిన సరి అయిన నిర్ణయం తీసుకున్నాను ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? XYZ యొక్క సగటు రోజువారీ వేతనం ఎంత? ఈ ముగ్గురు సగటు రోజువారీ వేతనం ఎంత అండి? వై యొక్క జీతం ఎంత అండి? ఎక్స్ ప్లస్ జెడ్లో సగం అంటండి వై యొక్క జీతం. ఇప్పుడు ఎక్స్ జెడ్ అనుకుందాం, ఇక్కడ వై అనుకుందాం. ఇక్కడ అంతా వీళ్ళు 2 అయితే వీళ్ళ జీతం 1 అనమాట. రేషియో 2 రేషియో అయితే 1 రేషియో. ఇక్కడ సెకండ్ ఏమి ఇచ్చాడు? ఇట్లా తెలుస్తుంది, క్లారిటీగా తెలియదు మనకు. ఇక్కడ XY కలిపి జెడ్ కంటే 40 రూపాయలు ఎక్కువ అంటండి. ఇప్పుడు XY జెడ్ కంటే 40 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నారంటండి. ఇలా 40 రూపీస్ ఎక్స్ట్రా అయితే జెడ్ యొక్క సంపాదన ఎంత అండి? 500. ఇది ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎంత? 500. అయితే XY వాల్యూ మనకు తెలుస్తుంది కదండి. ఇక్కడ ఏంటి? XY ఏమవుతుందండి? 500 రేట్ వెళ్తే 540 అవుతుంది. XYది 540, జెడ్ది 500 అండి. ఈ మూడింటి కలిపితే ఎంత అండి? 1040 అవుతుందండి. యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? బై 3 చేసుకుంటే సరిపోతుందండి. అలాంటప్పుడు ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది కదండి. ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. దీని ద్వారా ఏం యూజ్ లేదండి. సెకండ్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. అందుకే ఓన్లీ ఊహ 2 మాత్రమే సరిపోతుంది, ఒకటి సరిపోదు. ఫోర్త్ ఆప్షన్ అండి. ఇది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ వాదన ఊహలు ఇచ్చాడండి. ఇక్కడ ఏం వాదిస్తుంది చూద్దాం. అమ్మాయిలందరూ నవలలు చదవడానికి ఇష్టపడతారు అని ఇచ్చాడండి. అమ్మాయిలందరూ నవలలు చదవడానికి ఇష్టపడతారని ఇచ్చాడు. ఊహలు ఏమనుకుంటుండో తను, నవలలో మాత్రమే పఠన సామాగ్రి అంటాడు. నవలలో మాత్రం పఠన సామాగ్రి అంటే మిగతాయి కూడా ఉంటాయి కానీ వేరే చాలా ఉంటాయి. ఇది కాదండి, తను అలా చెప్పలేదు. ఏ అమ్మాయి
ఇతర మెటీరియల్స్ చదవడానికి ఇష్టపడరు. అవి ఇష్టపడతారని చెప్తుంది కానీ మిగతా వేరే ఇష్టపడరు అని ఏడు చెప్పాడంటే అది చెప్పలేదు. అందుకే 2 వర్కౌట్ కావు, 2 తప్పులే అనమాట అండి. మరి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ చూసుకో. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? బై బ్రాడ్. బై బ్రాడ్ అంటే 2 సేమ్ అండి, సినోనియమ్స్ అనమాట. సినోనియమ్స్ ఇచ్చాడు. ఒక టోరు టీర్ అండి, ఇది కాదు. ట్రాన్ రన్, ఇది అసలు మీనింగ్సే వేరు. ఈ సేమ్ మీనింగ్స్ అండి, ఇది అలా అనమాట. సాంగ్ సింగ్, ఇది పాస్ట్, ఇది కాదండి. షర్ట్ షర్ట్, ఇది పాస్ట్ అండి. బై 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 ఏమో V1 అండి, బ్రాట్ ఏమో V2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది V1 రావాలి, ఇది V1 అనమాట. సంగ్ రావాలి. ఇక రన్, ఫస్ట్ రన్ పాస్ట్ టెన్స్ రావాలి. కానీ ఇక్కడ పాస్ట్ నుంచి ప్రజెంట్కి వచ్చేసింది, అలా రావద్దండి. షర్ట్ ఇదే వస్తుందండి, అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన ప్రశ్న బొమ్మ సరైన నీటి ప్రతిబింబం అండి ఇక్కడ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది? ఇది పైన ఉంటుంది, ఇగో ఇది పైన ఉంది, పైన ఇక్కడ కిందికి ఉందండి. ఇది ఇలా వంకరగా లేదండి. ఇక్కడ చూసినట్లయితే ఇది చూడండి, ఇక్కడ డౌన్కి ఉందండి. ఇక్కడ డౌన్కి ఉంటే ఇటు సైడ్ వచ్చాక ఏమవ్వాలి? అప్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది అప్ ఉంది, ఇది అప్ ఉంది, ఇది ఇక్కడ డౌన్గా ఉంది, ఇది లేదండి. ఇది చూడండి, ఇది కూడా లేదండి, ఇది ఒక్కటే ఉంది. ఓన్లీ బి ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఇచ్చిన సమీకరణంలో LHS ఎడం వైపు, RHS కుడివైపు, మనం ఒకే వైపున ఉన్నాం. ఇక్కడ ఇవి సబ్స్టిట్యూట్ చేయమన్నాడండి. ఇక్కడ 5 ప్లేస్లో 2 అనమాట. ఇలా 2 ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి. చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 చేద్దామండి. ఇక్కడ 2, ఇక్కడ 5 ప్లేస్లో ఇక్కడ 5 అండి, మళ్ళీ ఇక్కడ 5 వస్తుంది, ఇలా అనమాట. ఇది చూడండి, ఇది డివైడ్ కాదు, ఇది డివైడ్ కాదండి, 4/5 వస్తుంది. అందుకే ఇది కాదండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 3 ప్లేస్లో 7 తీసుకోవాలి. ఇక్కడ 7 ప్లేస్లో 3 తీసుకోవాలి. ఇక్కడ 7 3 తీసుకున్నాం. ఇక్కడ ఏముందండి? 7 6 42. ఇక్కడ అండి 5 ప్లస్ 42 మైనస్ ఇక్కడ ఏమవుతుందండి? 2 వస్తుంది. 4/2 ఏమవుతుందండి? 2 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? ఇక్కడ 12, ఇక్కడ 12, ఇక్కడ 5 వస్తుంది, -5 వస్తుంది, ఇక్కడ +3 వస్తుంది. 12 + 3 ఏమవుతుందండి? 15. 15 పోతే 10 వస్తుందండి. ఇక్కడ చూడండి 42 ఉంది, చాలా పెద్దది అవుతుందండి. సెకండ్ది కూడా కాదండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 6 ప్లేస్లో 4 తీసుకోవాలి. ఇక్కడ 4, ఇక్కడ 6 అండి, ఇక్కడ 6. నెక్స్ట్ ఇక్కడ లేదండి. ఇక్కడ చూసినట్లయితే ఇక 5 ప్లస్ 3 4 12 -6 అండి, -2/6 అనమాట. అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 6 3s 18. 18 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. -5 + 7, ఇక్కడ -5 + 7 అండి. ఇక్కడ చూసినట్లయితే ఇది 14 అవుతుంది. ఇక్కడ 7 చేస్తే 2 అవుతుందండి. 2 అయితే 20 అవుతుంది. ఇది కూడా వర్కౌట్ కాదండి. అంటే మిగిలింది 4th ఆప్షన్ అండి. 4th ఆప్షన్ చూసినట్టయితే 7లో 4, ఇక్కడ 7, ఇక్కడ 7, ఇక్కడ 4. సరే, ఇదే వస్తుంది. ఒక్క నిమిషం మనం చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షనే రావాలి. ఎస్ అయింది. ఇక్కడ 4 తీసుకుంటాం, ఇక్కడ 6 తీసుకుంటాం, ఇక్కడ 6 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ లేదండి. ఇక్కడ ఏమవుతుందండి? 3 4s 12, 5 + 12 అండి. ఇక్కడ -3 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 3s 18 అవుతుంది. -5 అండి +7. ఇక్కడ ఏమవుతుంది? 2, ఇక్కడ 20 వస్తుంది. 5 + 2 17, 17 నుంచి 15 వస్తుంది. ఇక్కడ రావట్లే అండి. ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడండి ఈ క్వశ్చన్లో. ఇది అన్ని మిస్టేక్ ఇచ్చాడు, అన్ని ఆప్షన్స్ రావట్లేదు. అందుకే దీన్ని డిలీట్ చేసి ఉంటారు మేబీ.
మనకు మార్క్ యాడ్ అవుతుందని. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఎగ్జాక్ట్ ఏవి పెయిర్స్ అని అడిగాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, స్క్వేర్ అదే దీర్ఘచతురస్రంలో దేంట్లో దాని ఉందో చూసుకుందామండి. ఇక్కడ ఇది ఉంది అంటే 1 7 ఇక్కడ 5 చూడండి, 5 175 157 115 ఇది చూడండి, ఇది కాదు 8 ఇచ్చాడు, 157 ఇచ్చాడండి. ఇక్కడ 157 ఇచ్చాడు, 157 ఇచ్చాడు. ఇక్కడ పేర్ అండి 157 ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని చూడండి కలర్ పెయింట్ వేసి ఉంది. ఇక్కడ ఇవన్నీ అంటే 369 అండి, ఇది ఒక పేరు. ఇక్కడ చూడండి 369 ఇక్కడ ఉంది, ఇది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిందండి. ఇక్కడ 369 ఇది లేదండి, ఇక్కడ 369 ఇది లేదండి. నెక్స్ట్ అయితే ఫోర్త్ ఆప్షన్ అట్టుంది, ఫోర్త్ ఆప్షన్ చూడండి ఏదో ఒకటి, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే అండి, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే. ఇది ఉంది, ఇది ఉంది, మిగిలింది మాత్రం ఇదే అండి, ఇది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాజీపేట నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరిన రైలు ఎక్కడికి వెళ్ళిందండి, మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు వెళ్ళిందండి. ఇది కాజీపేట అయితే ఇది బెంగళూరు, కాజీపేట టు బెంగళూరు అనమాట. ఇక్కడ ఏంటండి 5 o'clock, ఇక్కడ 5 o'clock 5 AM స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళే వరకు 3 PM అయిందండి, 3 PM అయింది. ఇక్కడ చూసుకుంటే మరో రైలు బెంగళూరు ఉదయం 7 గంటలకు బయలుదేరింది. ఇక్కడ బెంగళూరు నుంచి, ఇక్కడ నుంచి అనమాట. ఇది ఇటు వెళ్ళింది, ఇది ఇక్కడ నుంచి ఇటు రావాలండి. ఇక్కడ ఏ టైంకి వచ్చింది, 7 AM వచ్చేసి ఇది 5 o'clock 5 PMకి కాజీపేట చేరిందండి, 5 PMకి కాజీపేట చేరింది. అయితే 2 రైళ్లు ఎప్పుడు కలుస్తాయి అని అడిగాడండి. 2 రైళ్లు ఒకే విధంగా ప్రయాణం చేస్తున్నాయి, అయితే ఎప్పుడు కలుస్తాయి అని అడిగాడండి. ఇది కలిసినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఈ 2 డిఫరెన్స్ తీసుకోవాలండి. ఈ 2 డిఫరెన్స్ తీసేసుకుంటే 7కి 3కి ఎంత అండి, 8 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే పైన 8 తీసుకోవాలండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, ఇక్కడ 7 ఇది 15 అంటే ఎంత అవుతుందండి, 5 అంటే ఎంత అవుతుంది, అది ఒక 12 + 5 అంటే 17 అవుతుంది. నార్మల్ 17 అవుతుంది అంటే 10 డిఫరెన్స్ అనమాట. బై 10 + 10 తీసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత అండి, ఇది 10 అవుతుంది. 5 to 3 ఎంత అంటే 10 గ్యాప్, ఈ గ్యాప్ ఎంత అండి 10 అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, 10 + 10 తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 80 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. ఇది 4 అవుతుంది అనమాట. అంటే 4 అవర్స్లో కలుస్తాయి అనమాట. ఎప్పుడు 4 అవర్స్లో కలుస్తాయి, 7 తర్వాత 4 అవర్స్ అనమాట. 7 నుంచి 7 AM టు 4 అవర్స్ యాడ్ చేస్తే ఎప్పుడు వస్తుందండి, 11 AM అవుతుందండి. 11 AM కలుస్తాయి అంటే ఇది థర్డ్ ఆప్షన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా చేయడం బెటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడండి. UNGIMICKY ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ MIG ఇచ్చాడు. ఇక్కడ చూడండి UNGIMICKY ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, MIGNUYKCIM ఇచ్చాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది, ఇక్కడ వీటిని చూసినట్లయితే ఇక్కడ చూడండి UNGIM అండి. ఇక్కడ చూడండి దాన్ని రివర్స్ చేశాడు, దాన్ని ఆఫ్ చేసి రివర్స్ చేశాడు. ఇక్కడ చూడండి ఆఫ్ చేసి రివర్స్ చేశాడు. ఇక్కడ చూడండి దీన్ని కూడా రివర్స్ చేశాడు, దీన్ని రివర్స్ చేశాడు, ఇలా అనమాట. అంటే దీన్ని కూడా రివర్స్ చేయాలండి. ఇక్కడ ఆఫ్ చేసి రివర్స్ చేయాలంటే 5 తీసుకున్నాడు. ఇక్కడ ఎల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం రావాలి, ఎల్ రావాలి. ఫస్ట్ ఎల్ ఉండాలి. LPMOC LP, ఇక్కడ ఏం రావాలి, LPMOC రావాలండి ఫస్ట్. ఇక్కడ చూడండి LPMOC లేదు, LPMOC ఇక్కడ ఉందండి, LPOO ఉందండి, LPMOC ఇక్కడ కూడా లేదండి, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
ఇక్కడ టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చాడండి. ఏబి కలిసి పని చేశారంటే ఏబి పైపులు 10 గంటల్లో ఖాళీ ట్యాంకును నింపగలవంటండి. ఏబి కలిసి వారు కలిసి 10 గంటల పాటు పని చేశారంటండి. 4 గంటల పాటు పని చేస్తారు. ఆపై బి ఆగిపోయాడంటండి. బి ఆగిపోయాడు ఏంటంటే 1/10 వీళ్ళు చేసేది ఉంటే ఇద్దరు కలిసి ఎన్ని చేశారు? 4 గంటలు చేశాడు. ఇది క్యాన్సిల్ చేస్తామంటే ఇది 2 అవుతుంది, 5 అవుతుంది. అంటే 2/5 ఫ్రాక్షన్ వీళ్ళు చేశారు. ఏబి చేశారు. ఏబి అనేది చేశారు. ఇంకా మిగిలింది ఏంటండి? 3/5 ఫ్రాక్షన్. ఇది ఎవరు చేశారు? బి వెళ్ళిపోయాడు కదా, ఓన్లీ ఏ ఒక్కడు చేశాడు అనమాట. ఏ ఒక్కడు చేశాడు. ఇక్కడ ఏమన్నాడు? ఏ ట్యాంక్ నిండే వరకు నింపగలడు, కొనసాగించాడు నిండిపోయే వరకు. ట్యాంక్ నింపడానికి మొత్తం 13 గంటల సమయం పట్టిందంటే, మొత్తం 13 గంటల సమయం పడితే ఇక్కడ ఆల్రెడీ 13 అవర్స్ టైంలో 4 అవర్స్ ఆల్రెడీ అయిపోయింది. 4 అవర్స్ ఆల్రెడీ ఇక్కడ చేశాడు అండి. 4 అవర్స్ కాబట్టి ఇద్దరు చేశారు. ఇంకా మిగిలింది ఎంత అంటే 9 అవర్స్. ఈ 9 అవర్స్ ఎవరు చేశారు? ఏ చేశాడు. 3కి 9 అవర్స్ అయితే ఇంటూ 3 చేశాడండి. ఇక్కడ ఏమవుతుంది? 15 అవుతుంది. ఏ మొత్తం వర్క్ ఎంతలో ఫినిష్ చేయగలడు? 15 అవర్స్లో. అయితే ఆల్రెడీ ఏబి ఇచ్చాడు. ఏబి ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఫార్ములా ఏముంటుందండి? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై తీసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటండి? అదేమో 10 ఇంటూ ఇది 15, ఈ రెండింటి మైనస్ చేస్తే 5 అవుతుంది. 5 2s ఇక్కడ ఏంటంటే 15 2s ఎంత అండి? 30 అవుతుంది. ఏ సమయం అడిగాడు కదండి. ఆల్రెడీ ఇక్కడ 15 కదా, 15 ఆల్రెడీ ఇచ్చేసాడు. అది ఇక్కడే వచ్చేసింది కదా, నాకు చూసుకోలేదండి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఇచ్చాడండి. ఇక్కడ పైన ఏమీ లేదు, అదంతా పట్టించుకోవాల్సి వస్తుంది. వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చూడండి, మొత్తం ఉత్పత్తి అంటే 9000 టన్స్ అంటండి. అయితే బియ్యం దిగుబడి అంటే రైస్ దిగుబడి అంటే 40 అనమాట. టన్నుల్లో కనుగొనము అన్నాడు. ఇది మొత్తం కలిపి ఎంత అండి? 140 80 ఇదంతా కలిపి 360 అవుతుంది. 360కి 9000 ఇచ్చాడు. అలా అయితే 40కి ఎంత అని అడిగాడండి. 40కి ఎంత అని అడిగాడు. దీన్ని చూడండి, నార్మల్గా దీన్ని చూస్తే డివైడెడ్ బై అంటే బై 4 చేస్తే 9 వస్తుంది. అంటే దీన్ని కూడా బై 4 చేస్తే ఏమొస్తుందండి? 10 వస్తుంది. అంటే 1000 అనమాట. 1000 వస్తుంది. ఆప్షన్ చూడండి, చూడండి 1000. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వ్యక్తీకరణంలోనే అటువంటి చిహ్నాల సంఖ్య అంటే ఇవి తక్షణమే చిహ్నాలు అనేవి ఇవి అనమాట. ఈ డాలరు, ఇక్కడ యాష్ ఇలాంటివి అనమాట. అక్షరాలతో ఉంటాయి. తక్షణమే అక్షరాలతో మరియు వెంటనే సంఖ్యలతో అనుసరించబడవు. వెంటనే సంఖ్య ఇప్పుడు ఏముంది కానీ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఇక్కడ ఇది ఉంది, ఇది సింబల్ అండి. తర్వాత అక్షరం ఉండొద్దు, అంటే నెంబర్ ఉండొద్దు, అంటే ఇక 2 ఇట్లాంటివి ఉండొద్దు. నెక్స్ట్ ఏ ఉండొచ్చు, మళ్ళీ ఏ ఉన్నా సరిపోతుంది, కానీ ఇట్లాంటివి ఉండొద్దు అనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఉండొద్దు అనమాట. ఇది కాదు. అలా ఎన్ని ఉన్నాయి అని అడిగాడండి. అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఎం ఉంది, ఎం తర్వాత సింబల్ లేదు, ఇక్కడ అయిపోయింది. బి ఉంది, బి తర్వాత సింబల్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది 6, అది రావద్దు. ఇక్కడ చూడండి సి ఉంది, సి తర్వాత సింబల్ ఉంది, తర్వాత 3 ఉంది, నెంబర్ రావద్దు. ఇక్కడ చూడండి డి, ఇక్కడ చూడండి డి ప్లస్ కే, చూడండి 2 అక్షరాలే వచ్చాయి. ఎన్ని ఉన్నాయి? ఒక్కటి మాత్రమే ఉంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక సంఖ్యలో 80% అనేది 100 అవుతుందంట. 80% అనేది 100 అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగాడండి. 100 ఎంత అని అడిగాడు. 0 క్యాన్సిల్ అవుతుంది. 425 ఇక్కడ 4 2s వస్తుంది, ఇది 2 5s వస్తుంది. 525 ఎంత అండి? 125. ఇది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అయిపోయిందండి. ఇది నా ఛానల్ టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మళ్ళీ విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.